సొలొమోను రాజు ఆ రెండు భారీ ప్రాజెక్టులను పూర్తి చేశాడు. ఒకటి దేవుని మందిరం, అవును. ఇంకొకటి తన స్వంత రాజభవనం. దీనికి సరిగ్గా 20 సంవత్సరాలు పట్టిందంటే ఆలోచించండి. ఒక తలముర మొత్తం. అంతే, ఒక తలముర మొత్తం ఈ నిర్మాణంలోనే గడిచిపోయింది. ఇంత పెద్ద పనులు చేశాక ఆ తర్వాత అసలు కథ ఏంటి? ఉమ్, ఈరోజు మనం దాని గురించి లోతుగా చర్చిస్తున్నాం. మన ఆధారం 1 రాజులు 9వ అధ్యాయం. ఈ చర్చలో సొలొమోను పాలన యొక్క శిఖరాగ్రం అంటే తన గోల్డెన్ ఏజ్ గురించి, అవును. దేవుని వాగ్దానం, అతని భారీ నిర్మాణ ప్రాజెక్టులు, అంతర్జాతీయ సంబంధాలు, మరి అదే సమయంలో భవిష్యత్తులో రాబోయే సమస్యలకు బీజాలు ఎలా పడ్డాయో కూడా చూద్దాం. అవును, మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇది కేవలం ఇటుకలు రాళ్లతో కట్టిన కథ కాదు. ఇది ఒక సామ్రాజ్యం పునాదుల కథ. దేవునితో చేసుకున్న ఒప్పందాలు, అవును, మనిషి ఆశయాలు, ఇవన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయి. ఈ అధ్యాయంలో విజయం, హెచ్చరిక అనేవి ఒకే నాణెంకి 2 వైపులలా కనిపిస్తాయి. సరే, అయితే మొదలు పెడదాం. 20 ఏళ్ల సుదీర్ఘ నిర్మాణం పూర్తయిన వెంటనే దేవుడు సొలొమోనుకు రెండవసారి ప్రత్యక్షమయ్యాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మొదటిసారి గిబియోనులో కనిపించాడు, ఇప్పుడు ఈ మహత్తర కార్యం తరువాత మళ్ళీ. ఎందుకు ఈ సమయంలోనే? దీని ప్రాముఖ్యతేంటి? మంచి ప్రశ్న అడిగారు. ఇది కేవలం ఆ, గుడ్ జాబ్ సోలమన్ అనే చెప్పడానికి కాదు. అవును, ఇదొక అధికారిక కన్ఫర్మేషన్ లాంటిది. దేవుడు సొలొమోను ప్రార్థనను విన్నానని, ఆ మందిరాన్ని పవిత్రపరిచానని చెప్పాడు. తన నామం అక్కడ ఎప్పటికీ ఉంటుందని వాగ్దానం చేశాడు. ఓ, అందులో వాడిన మాటలు చాలా శక్తివంతమైనవి. నా దృష్టియు, నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. అంటే ఆ భవనం కేవలం రాయి, కలపతో కట్టిన నిర్మాణం కాదు. అది దైవ సాన్నిధ్యానికి కేంద్రంగా మారిందని దేవుడు స్వయంగా ముద్ర వేస్తున్నాడు అన్నమాట. అంటే ఆ మందిరానికి దేవుని ఆమోదం లభించింది. కాని ఈ ఆశీర్వాదం షరతులు లేకుండా రాలేదు కదా? రాలేదు. ఇక్కడే కథలో ఒక మలుపొస్తోంది. దేవుడు సొలొమోను ముందు 2 దారులు పెట్టాడు. ఖచ్చితంగా. మొదటి దారి తన తండ్రి దావీదులాగా యథార్థ హృదయంతో నీతిగా నడిచేదారి. హ్మ్, అలా చేస్తే అతని రాజవంశం సురక్షితంగా ఉంటుంది. ఇశ్రాయేలు సింహాసనం మీద అతని సంతతి శాశ్వతంగా ఉంటుందని వాగ్దానం చేయబడింది. ఇదొక అద్భుతమైన వాగ్దానం. కానీ దానికి ఒక పెద్ద అయితే ఉంది. ఆ, రెండో దారి ఏంటి? దాని పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఆ హెచ్చరిక చాలా చాలా తీవ్రమైనది. ఒకవేళ సొలొమోను గాని అతని వారసులు గాని దేవుణ్ణి వెంబడించడం మానేసి ఇతర దేవతలను పూజిస్తే అప్పుడు జరిగే నష్టం మామూలుగా ఉండదు. అంటే దేవుడు 3 విషయాలను చాలా స్పష్టంగా చెప్పాడు. మొదటిది, మిమ్మల్ని ఈ దేశం నుండి నిర్మూలిస్తాను. ఒక్క నిమిషం, శతాబ్దాలుగా వాగ్దానం చేయబడిన దేశం నుంచేనా? ఇది చాలా పెద్ద హెచ్చరిక. అవును, ఇది వాళ్ల ఉనికికే ప్రమాదం. ఇక రెండవది, అది ఇంకా షాకింగ్, ఆయన పవిత్రపరిచిన ఆ అద్భుతమైన మందిరాన్నే తిరస్కరిస్తానని చెప్పాడు. ఏంటి, దేవుడు తన సొంత ఇంటినే వదిలేస్తాడా? అదే. మూడవది, ఇశ్రాయేలు ప్రజలు ఇతర జాతులలో ఒక సామెతగా, ఎగతాళిగా మిగిలిపోతారు. ఓ, ఇది చాలా తీవ్రంగా ఉంది. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు. ఇది ఇశ్రాయేలు భవిష్యత్ చరిత్ర మొత్తానికి ఒక థియాలజికల్ ఫ్రేమ్వర్క్ను నిర్దేశిస్తుంది. ఆ తర్వాత బైబిల్లో వచ్చే ప్రతి విజయం, ప్రతి ఓటమిని ఈ ప్రమాణంతోనే కొలుస్తారు. శతాబ్దాల తర్వాత వాళ్లు ఓడిపోయినప్పుడు సరిగ్గా ఇదే జరిగింది. ఆ పతనానికి విత్తనాలు ఇక్కడే నాటబడ్డాయి. దేవుడు ఈ ఆధ్యాత్మిక పునాదిని నిర్దేశించాడు. కాని ఒక రాజ్యాన్ని భూమిమీద నడపాలంటే డబ్బు, వనరులు, మిత్రులు ఇవన్నీ కావాలి కదా? ఖచ్చితంగా. ఇది మనల్ని సొలొమోను ప్రాపంచిక వ్యవహారాల్లోకి, అంటే అంతర్జాతీయ రాజనీత్యాల్లోకి తీసుకువెళ్తుంది. అతని పక్కనే ఉన్న తూరు రాజైన హీరాముతో అతని సంబంధం ఇక్కడ చాలా ముఖ్యం. అవును, వాళ్ల సంబంధం మొదట ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాగా ఉంది. హీరాము దేవదారు, సరళవృక్షపు మ్రాణులను, బంగారం కూడా అందించాడు. దానికి బదులుగా సొలొమోను గలిలయ దేశంలోని 20 పట్టణాలను హీరాముకు ఇచ్చాడు. ఇది ఆ కాలంలో ఒక సాధారణ అంతర్జాతీయ ఒప్పందంలా కనిపిస్తుంది. కాని అది అంత సజావుగా సాగలేదు కదా? లేదు. హీరామో ఆ పట్టణాలను చూడటానికి వచ్చినప్పుడు అవి అతనికి నచ్చలేదట. నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏపాటివి అని అడిగాడు. ఆ సంభాషణలో కొంచెం అసంతృప్తి కనిపిస్తుంది. నిజానికి అతను వాటికి కాబూల్ అని పేరు పెట్టాడు. ఈ పదం యొక్క ఖచ్చితమైన అర్థం మీద చర్చ ఉన్నా సందర్భాన్ని బట్టి చూస్తే అది
నిష్ప్రయోజనమైనవి లేదా విలువ లేనివి అని అర్థమొస్తోంది. అంటే ఇది పురాతన కాలంలో ఒక టెరబుల్ గిఫ్ట్ మీద జరిగిన ఒక డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ లాంటిదన్నమాట. ఆ మీటింగ్లో ఉన్న ఆక్వర్డ్ టెన్షన్ మనం ఊహించుకోవచ్చు. కరెక్ట్. ఇది ఒక చిన్న వివరమే అయినా చాలా ముఖ్యం. ఇది సొలొమోనును ఒక మనిషిగా చూపిస్తోంది. తన జ్ఞానం, అధికారం శిఖరాగ్రంలో ఉన్నప్పుడు కూడా అతను ఒక ఒప్పందాన్ని తప్పుగా అంచనా వేయగలడని, అతని పాలనానే బంగారు పూతలో ఇది మొదటి చిన్న పగులు అని చూపిస్తోంది. అయినా వాళ్ల బంధం దెబ్బతినలేదనుకుంటా. లేదు, పూర్తిగా దెబ్బతినలేదు. హీరాము రాజుకు 240 మణుగుల బంగారం పంపినట్లు కూడా మూలంలో ఉంది. ఆ పట్టణాల ఒప్పందం కాకుండా సొలొమోను నిర్మాణ ప్రాజెక్టుల స్థాయి చాలా పెద్దది. కేవలం యెరూషలేములోనే కాదు, అతను మొత్తం రాజ్యాన్ని పటిష్టం చేస్తున్నాడు. హాసోరు, మెగిద్దో, గెజరు లాంటి ముఖ్య నగరాలను నిర్మించాడు. ఇది కేవలం అందం కోసం కాదు కదా. అస్సలు కాదు. దీని వెనక ఒక వ్యూహముంది. అదేంటి? ఇది రాజ్య నిర్మాణం మరియు సైనిక భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక చర్య. ఈ 3 నగరాలు వాణిజ్య మార్గాలను, సరిహద్దులను నియంత్రించే కీలకమైన సైనిక కేంద్రాలు. ఓకే. వీటిని పటిష్టం చేయడం ద్వారా సొలొమోను తన రాజ్యాన్ని సురక్షితం చేయడమే కాకుండా ఆ ప్రాంతంలో తన అధికారాన్ని ప్రదర్శిస్తున్నాడు. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశాలలో సొలొమోను కాలం నాటి ఒకే విధమైన నిర్మాణ శైలిని కనుగొన్నారు. ఇది ఒక కేంద్రీకృత ప్రభుత్వ ప్రణాళికను సూచిస్తుంది. గెజరు కథలో ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. దాన్ని సొలొమోను జయించలేదు. అది అతనికి పెళ్లి బహుమతిగా వచ్చింది. అవును, ఇది సొలొమోను యొక్క అద్భుతమైన అంతర్జాతీయ పలుకుబడిని చూపిస్తుంది. ఎలా? ఆ కాలంలో ప్రపంచ శక్తిగా ఉన్న ఐగుప్త రాజైన ఫరో గెజేరు నగరాన్ని జయించి దానిని తన కుమార్తెకు కట్నంగా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ కుమార్తెను సొలొమోనుకిచ్చి పెళ్లి చేశాడు. ఓ, అంటే ఇదొక రాజకీయ పొత్తు. కేవలం పొత్తు కాదు, ఇది చాలా పెద్ద గౌరవం. ఇశ్రాయేల్ రాజు ఒక ఫరో కుమార్తెని వివాహం చేసుకోవటం అనేది అప్పటివరకు ఊహించలేని విషయం. అయితే ఇవన్నీ ఎలా నిర్మించారు? ఈ భారీ ప్రాజెక్టులకు అవసరమైన శ్రామిక శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అవును, ఇక్కడే ఒక క్లిష్టమైన విషయం బయటపడుతుంది. మూలగ్రంథం ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఇశ్రాయేలీలు ఆ దేశాన్ని జయించినప్పుడు నిర్మూలించిన స్థానిక ప్రజలు, అమోరీయులు, హిత్తీయులు లాంటివాళ్ల. కరెక్ట్. వాళ్లను సొలొమోను నిర్బంధంగా పనిచేయించాడు. దీనిని దాసత్వము అని వర్ణించారు. అంటే బానిసత్వం లాంటిదా? ఒక నిర్బంధ కార్మిక వ్యవస్థ. ఇది భవిష్యత్తులో సమస్యలకు దారితీసేలా ఉంది. ఖచ్చితంగా. అయితే ఇశ్రాయేలీలను దాసులుగా చేయలేదని మూలం స్పష్టంగా చెబుతోంది. వాళ్ళు సైనికులుగా, అధికారులుగా, సైన్యాధిపతులుగా, అంటే పరిపాలనా సైనిక వర్గంగా ఉన్నారు. ఓకే. ఇది సొలొమోను రాజ్యం యొక్క సామాజిక నిర్మాణం గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒకవైపు అద్భుతమైన అభివృద్ధి, మరోవైపు నిర్బంధ శ్రమ మీద ఆధారపడిన వ్యవస్థ. మీరన్నట్టు భవిష్యత్లో సమస్యలు. ఈ విధానం వల్ల ఏమైనా జరిగిందా? జరగడమే కాదు, ఇదే అతిపెద్ద సమస్యగా మారింది. ఈ నిర్బంధ కార్మిక విధానమే సొలొమోను కొడుకు రెహబాను కాలంలో రాజ్యం రెండుగా చీలిపోవడానికి ప్రధాన కారణం. అవునా? అవును, ఉత్తరగోత్రాలు తిరుగుబాటు చేయడానికి వాళ్ళు చెప్పిన మొదటి కారణమిదే. అంటే రాజ్యం చీలిపోవడానికి విత్తనాలు ఇక్కడే, ఈ స్వర్ణయుగంలోనే నాటబడ్డాయి. ఇంత పెద్ద ప్రాజెక్టులు, పొత్తులు, వీటన్నిటికీ డబ్బు కావాలి. సొలొమోను సంపదకు మరొక పెద్ద మూలం సముద్ర వాణిజ్యం. అతను భూమి మీదే కాదు, సముద్రం మీద కూడా తన ఆధిపత్యాన్ని విస్తరించాడు. ఇది మరొక తెలివైన వ్యూహాత్మక భాగస్వామ్యం. మళ్లీ హీరాముతోనే. సొలొమోను ఎర్ర సముద్ర తీరంలో ఏసోన్గెబెరులో ఒక నౌకాదళాన్ని నిర్మించాడు. కానీ ఇశ్రాయేలీయులకు సముద్రయానంపై అంత అనుభవం లేదు. లేదు. అప్పట్లో ఫెనీషియన్లు అంటే హీరాము ప్రజలు ప్రపంచంలోనే అత్యుత్తమ నావికులు. కాబట్టి సొలొమోను ఓడలను నిర్మించాడు, హీరాము నైపుణ్యాన్ని అందించాడు. హీరాము తన అనుభవజ్ఞునైన నావికులను సొలొమోను సేవకులతో పాటు పంపించాడు. అవును, ఇదొక తెల్యో కలయిక. వాళ్ళు ఊఫీరు అనే రహస్య ప్రదేశానికి వెళ్లారు. దాని ఫలితం ఎలా ఉంది? ఆ ప్రయాసకు తగ్గ ప్రతిఫలం దక్కిందా? దక్కడమనేది చాలా చిన్న మాట. వారు ఓఫీరు నుండి 840 మణుగుల బంగారాన్ని తిరిగి తీసుకువచ్చారు. 840 మణుగులు. ఆ సంఖ్య మనకర్థం కావాలంటే ఎలా చెప్పొచ్చు? దాని విలువ ఎంత ఉంటుంది? సుమారుగా చెప్పాలంటే అది దాదాపు 30 టన్నుల బంగారం. 30 టన్నులా? నమ్మలేకపోతున్నాను. అవును, ఈరోజు లెక్కల్లో దాని విలువ కొన్ని బిలియన్ డాలర్లుంటుంది. ఇది ఒక వ్యక్తి సంపద కాదు, ఒక దేశపు మొత్తం ఆర్థిక వ్యవస్థను మార్చేయగలంత సంపద.
ఇది ఆ కాలంలో ఒక ప్రపంచస్థాయి ఆర్థిక ప్రయత్నం, ఒక గ్లోబల్ సప్లై చైన్ లాంటిది. 30 టన్నుల బంగారం. అంటే ఈ నిర్మాణం, ఫరోతో పొత్తు, హిరాముతో వాణిజ్యం, ఓఫీరు నుండి బంగారం ఇవన్నీ సొలొమోను రాజ్యాన్ని ఒక ప్రధాన ప్రాంతీయ శక్తిగా మార్చాయి. ఖచ్చితంగా అతని కీర్తి నలుదిశలా వ్యాపించడానికి ఈ సంపద, ఈ ప్రాజెక్టులే కారణం. సొలొమోను పాలన శిఖరాగ్రానికి చేరడానికి ఇవన్నీ ఇంధనంగా పనిచేశాయి. ముగింపుగా మనం ఈ అధ్యాయంలో సొలొమోనును తన అత్యున్నత స్థాయిలో చూశాం. దేవునిచే ఆశీర్వదించబడినవాడు, ఒక గొప్ప నిర్మాత, ఒక తెలివైన దౌత్యవేత్త. మరియు అపారమైన సంపదగలిగిన రాజు. అతని పాలన యొక్క స్వర్ణయుగమిది. అయితే ఈ అధ్యాయం ప్రారంభంలో దేవుడు పెట్టిన ఆ 2 మార్గాలను మర్చిపోకూడదు కదా. అస్సలు మర్చిపోకూడదు. ఇది కేవలం విజయగాథ కాదు, విశ్వాసపాత్రమైన మార్గం శాశ్వత రాజవంశానికి. అవిధేయత మార్గం వినాశనానికి. అవును, దేవుడు దాన్ని స్పష్టం చేశాడు. మనం చర్చించిన ప్రతి విజయం, ఆ అపారమైన సంపద, ఫరో కుమార్తెలాంటి విదేశీ భార్య, విదేశీయులతో పొత్తులు ఈ దైవిక చట్రంలోనే ఉన్నాయి. ప్రతి విజయం తనతో పాటు ఒక ప్రమాదాన్ని కూడా తీసుకువచ్చింది. అవును, అతన్ని గొప్పవాడిగా నిలబెట్టినవే అతని పతనానికి కూడా కారణమయ్యే ప్రమాదముంది. ఫరో కుమార్తెతో వివాహం రాజకీయంగా గొప్ప విజయమే, కాని ఆధ్యాత్మికంగా అది ఒక పెద్ద ప్రమాదానికి తలుపులు తెరిచింది. సరిగ్గా అదే పాయింట్. దేవుని హెచ్చరిక విదేశీ దేవతల గురించి చాలా స్పష్టంగా ఉంది. ఆ దేవతలు తరచుగా విదేశీ భార్యలు, రాజకీయ పుత్తుల ద్వారానే ఇస్రాయెల్లోకి ప్రవేశించారు. అంటే ఆ సంపద, ఆ అధికారం సొలొమోను హృదయాన్ని దేవుని నుండి దూరం చేసే అవకాశముంది. ఖచ్చితంగా. ఈ అధ్యాయం ఆ పతనాన్ని వర్ణించదు, కాని దాని నీడ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. శ్రోతలకు ఒక ఆలోచనతో ముగిద్దాం. సొలొమోను సంవత్సరానికి 3 సార్లు యెహోవాకు బలులర్పించాడని, ధూపం వేశాడని మూలంలో ఉంది. అంటే బాహ్యంగా ఆచారాలు పాటిస్తున్నాడు. అవును, బాహ్యంగా అతను తన మతపరమైన విధులను నిర్వర్తిస్తున్నాడు. అయినా దేవుని హెచ్చరిక అంతర్జాతీయ సంబంధాల ద్వారా వచ్చే ఆధ్యాత్మిక ప్రమాదంపై తీవ్రంగా దృష్టిపెట్టింది. నిజమే. ఇది మనకేం నేర్పిస్తోంది? ఒక వ్యక్తి లేదా ఒక జాతి బాహ్యంగా ఎంత విజయవంతంగా, సంపన్నంగా కనిపించినా అంతర్గతంగా తమ ప్రధాన విలువల నుండి, తమ పునాది నుండి ఎలా జారిపోగలరు? విజయం, సంపద, అంతర్జాతీయ సంబంధాలని ఎప్పుడు ఆశీర్వాదంగా ఉంటాయి, ఎప్పుడు ప్రమాదకరమైన రాజీకి దారితీస్తాయి? ఈ ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం.